హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికి నమస్కారం. ఈ యొక్క వీడియోలో మనం 2025 కొత్త సంవత్సరం నాడు 12 రాశుల వరకి ఎలా ఉండబోతుందో ముఖ్యంగా చూడబోతున్నాం. ముఖ్యంగా మొదటి స్థానంలో ఉన్న మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఈ యొక్క మాస ఫలాలు జనవరి నెలలో మేషరాశి వారికనేది కూడా చాలా మంచి పనులనేవి జరగబోతున్నాయి. ఆ పనులేంటనేది మనం చూడబోతున్నాం. జనవరి 2025 మేషరాశి వారికి ఈ రాశి వారికైతే ముఖ్యంగా అబ్బాయిలకి, అమ్మాయిలకి అనేది కూడా చాలా ప్రతికూలమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. అంటే స్త్రీ, పురుషులకి ఇద్దరికీ సమానంగా మంచి రోజులు అంటే మంచి టైం అనేది రాబోతుంది. ముఖ్యంగా వీళ్ళకి భాగ్య వ్యయాధిపతి అయిన గురుడు 2, 3 స్థానంలో సంచారము. ఏ వృత్తిలో ఉన్న వారికైనా ఎట్టి లోటుపాట్లు కలగవు. ఎలాంటి వృత్తిలో ఉన్న వారికైనా సరే ఎలాంటి ఆటుపాట్లు, ఇబ్బందులు లేకుండా సజావుగా అనేది కూడా సాగుతుంది. అలాగే మీకు జాతకరీత్యా ఎలాంటి సమస్యలున్నా పెళ్లి, ప్రేమ, సంతానం, ఆరోగ్యం, లంక ఇబ్బందులు, ఎదుగుదల, అక్రమ సంబంధాలు, భార్యాభర్తల గొడవలు ఎలాంటి సమస్యలున్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నంబర్‌కి ఫోన్ చేసి మీరు పరిష్కారం చేసుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి ప్రతి దాంట్లో ఒక మంచి ఆదాయం అనేది కూడా చూడబోతున్నారు. మీరు ఎలాంటి వ్యాపారం మొదలుపెట్టినా మంచి లాభసాటిగా అనేది కూడా సాగుతాయి. అలాగే మేషరాశి వారికి మరో అద్భుతం అనేది జనవరి నెలలో జరగబోతుంది. ఎవరైతే స్త్రీ గాని, పురుషు గాని ఉంటారో మీకు ప్రేమ సమస్యలనేవి తొలగిపోయి ఎలాంటి వారినైనా సరే మీ వశం అనేది చేసుకుంటారు. ఉదాహరణకి అబ్బాయి అయితే అమ్మాయిని వశం చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అమ్మాయి అయితే అబ్బాయిని వశం చేసుకునే అవకాశం చాలా వరకు అనేది కూడా ఉంది. ఉన్న టాలెంట్ అనేది కూడా బయట వాళ్ళనేది గమనించి ప్రశంసలతో అనేది కూడా మిమ్మల్ని నింపడం చేస్తారు. మేషరాశి వారికి ఒక లోపం అనేది కూడా ఉందండి జనవరి నాడు. మీరు పైకి ఎంత ధైర్యంగా ఉన్నా సరే, లోలోపల మాత్రం అధైర్యంగా, పిరికితనం అనేది కూడా ఉంటుంది. అంటే బయట మీరు అంత భయంకరంగా, ఎంత భీకరంగా ఉన్నా సరే, లోలోపల ఒక అధైర్యం, ఒక భయంతో అనేది కూడా మీరు బతుకుతారు. రాశి వారికి మొదటి 10 రోజులు జనవరి నెలలో ఇబ్బందుల్లో పడతారు. 10 రోజులు అయిపోయిన తర్వాత నుంచి మంచి లాభసాటిగా అనేది కూడా మీరు చూస్తారు. ప్రతి దాంట్లో విజయాలనేది కూడా మీరు చూస్తారు. మేషరాశి వారికి ఇంకో మంచి విషయం అండి. రాహువు కూడా మంచి స్థితిలో ఉండడం వల్ల మీకు గత సంవత్సరం కంటే అంటే 2000 సంవత్సరం కంటే 2025 సంవత్సరంలో మంచి లాభాలనేవి మీరు చూడబోతున్నారు. మంచి ఫలితాలనేవి మీ జాతకం, మీ జీవితంలో అనేది కూడా ఉండబోతుంది. మీ ఆరోగ్య పరిస్థితి కూడా చాలా వరకు బాగుంటుంది. అలాగే జీవిత భాగస్వామితో ఎవరైతే భార్యాభర్తలు ఉంటారో, మీరు అన్యోన్యంగా చాలా సంతోషంగా అనేది జనవరి నెలలో అనేది కూడా ఉండబోతున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు. అలాగే మీ శత్రువులు కూడా మీతో కలిసిపోయి మీ దగ్గర నుంచి మంచి మంచి సలహాలనేది కూడా తీసుకుంటారు. అలాగే మేషరాశి వారికి గతంలో ఏదైనా శుభకార్యాలు ఆగిపోయినట్టయితే, ఈ నెలలో ఈ జనవరి నెలలో అనేది కూడా మీరు ఖచ్చితంగా శుభకార్యాలనేవి మళ్ళీ నెరవేరుస్తారు. అంగరంగ వైభవంగా అనేది కూడా చేస్తారు. అలాగే మీరు స్థిరాస్తి అభివృద్ధి అనేది కూడా జరగను. మీరు పెద్ద పెద్ద భవనాలు కొనే అవకాశాలుంటాయి. పెద్ద పెద్ద స్థలాలు కొనే అవకాశాలు కూడా మేషరాశి వారికి అనేది కూడా ఉండబోతుంది. అలాగే మేషరాశి వారికి ఇంకో అద్భుతం అనేది కూడా జరగబోతుందండి జనవరిలో. శని ప్రభావం వలన భూసంధాన వ్యవహారములందు అధిక లాభములనేది కూడా మీరు చూస్తారు. అంటే మీకు భూమికి సంబంధించిన వ్యాపారాలు ఏదైనా చేస్తున్నట్టయితే మాత్రం అధిక లాభాలనేది చూస్తారు. అంటే మీరు రియల్ ఎస్టేట్ పని చేసే వాళ్ళకి మంచి లాభం అనేది కూడా జరగబోతుంది. అలాగే మీరు అన్ని వర్గముల వారికి కూడా బాగుంటుంది. మేషరాశి వారికి కూడా అన్ని వర్గాలకి అనుకూలమైన వాతావరణం ఉండబోతుంది. జీవనం సంతోషంతో ముందుకు సాగుతారు. మంచి ఆనందం, ఉల్లాసంతో జీవితం అనేది ముందుకెళ్తుంది. పాత మిత్రులనది కూడా కలుసుకుంటారు. నూతన వాహన, వస్త్ర ప్రాప్తి, గృహోపకరణములనేది కూడా మీరు కొత్తవనేది కూడా కొంటారు. అంటే ఇల్లులు కొనే అవకాశం ఉంది. వాహనాలు కొనే అవకాశం ఉంది. బట్టలు కొనే అవకాశం ఉంది. ఆభరణాలు కొనే అవకాశం కూడా మేషరాశి వారనేది కూడా ఉంది. ఈ మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాలనేది కూడా పాల్గొంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు మంచిగా మీకు కలిసి వస్తుంది. అలాగే మీకు స్త్రీ సౌఖ్యం అనేది కూడా కలగబోతుంది. ఎవరైతే ప్రేమ విషయాలలో ఇబ్బందులు ఏమైనా పడుతున్నారో, పెళ్లి కాకుండా ఇబ్బందులు పడుతున్నారో, మీకు స్త్రీ పరకంగా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మాయి మీ జీవితంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే ఎవరైతే స్త్రీలు సంతానం రాక గత సంవత్సరంలో ఇబ్బంది పడ్డారో, ఈ జనవరి నెలలో సంతానం సౌఖ్యం అనేది కూడా ఉంది. సంతానం వచ్చే అవకాశాలు 100కి 100% అనేది కూడా ఉంది. అలాగే శత్రువులపై మీరు విజయం అనేది కూడా సాధిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వార్తలనేవి కూడా మీరింటారు. అలాగే అన్ని సమస్యలనేవి మీరు పరిష్కారం అనేది చేసుకుంటారు. సంఘంలో ఉన్నత పొజిషన్‌లోకి వెళ్ళిపోతారు. మీకున్న సంఘంలో మీకున్న ఒక సమాజంలో ఒక హైయర్ పొజిషన్ అనేది కూడా మీరు వెళ్ళిపోతారు. అలాగే అన్ని వ్యాపారాల్లో మీరు లాభాలనేవి కూడా చవిచూడడం అనేది కూడా జరుగుతుంది. మంచి లాభాలనేవి కూడా చూస్తారు. అలాగే ఈ వీడియో చివరిలో మీకు అనుకూలమైన తేదీలేంటి, అలాగే మీకు బ్యాడ్ డేస్ ఏంటి అనేది నేను చివరిలో అనేది కూడా చెప్తాను. ఏ రోజులు మీకు బాగుంటాయి, మీకు ఏ రోజులు బాగోనేది కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ఈ మేషరాశి వారిలో ఉన్న స్త్రీలకి ఎలా ఉండబోతుందో చూద్దాం. ముఖ్యంగా స్త్రీలకి
ఈ నెల అనేది చాలా అనుకూలమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. అంతే కాకుండా శని ప్రభావం వల్ల మనశ్శాంతి అనేది కూడా మీకుండదు. మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పడతారు. అలాగే ఆరోగ్య విషయాలలో ఇబ్బందులు పడతారు. భార్యాభర్తల మధ్య గొడవలనేవి కూడా జరుగుతుంటాయి. కానీ మీరు రాజీ పడే అవకాశం ఉండాలి. ఉద్యోగాలలో ఉన్నవారికి ప్రమోషన్స్ అనేవి రాబోతున్నాయి. ఖచ్చితంగా స్త్రీలకి ఉద్యోగంలో ఎవరైతే చేస్తున్నారో ప్రమోషన్స్ అనేవి రాబోతున్నాయి. అలాగే విలువైన వస్తువులనేవి కూడా కొంటారు. కానీ ఇంకో విషయం ఏంటంటే మీరు ఇబ్బంది పడి వేరే ప్రాంతమునకనేది కూడా బదిలీ అయిపోతారు. మీరున్న పొజిషన్‌లో ఇబ్బందులు పడి వేరే ఊరు వెళ్ళిపోవడం అనేది కూడా జరుగుతుంది. అలాగే మీరు తీర్థయాత్రలనేది కూడా చేస్తారు. ఈ యొక్క సంవత్సరంలో స్త్రీలు మేషరాశి వారు మీరు తీర్థయాత్రలనేది కూడా చేస్తారు. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ అనేది కూడా తప్పదు. కానీ మీకు అమ్మాయిలు పుట్టే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా ఉంది. అలాగే వివాహం కాని స్త్రీలకు, పెళ్లి కాని స్త్రీలకు ఈ సంవత్సరం ఈ నెలలో పెళ్ళే అవకాశం చాలా వరకైతే ఉంది. కానీ కొన్ని విషయాల్లో మీపై వ్యతిరేకత అనేది కూడా ఉంటుంది. కానీ మీ మనోధైర్యం మిమ్మల్ని రక్షిస్తుంది. స్త్రీకి, అమ్మాయికనేది కూడా ఈ నెలలో కొంతవరకు ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అలాగే మంచి విషయాలనేవి కూడా జరగబోతున్నాయి. అలాగే ఈ మేషరాశి వారికి స్త్రీలకి, పురుషులకి అనుకూలమైన వాతావరణం మాక్సిమం అనేది కూడా ఉండబోతుంది. గతంలో కంటే ఈ యొక్క సంవత్సరంలో అది గాకుండా ఈ జనవరిలోనే ఎక్కువ లాభాలు, మంచిగా అనుకూలమైన వాతావరణం అనేది కూడా మీరు చూడబోతున్నారు. మరి మీకు ఇంత మంచి జరుగుతున్నప్పుడు, మీ మీద అనేది కూడా విపరీతమైన నరదిష్టి అనేది కూడా మీ మీద పడుతుంది. ఆ నరదిష్టి వల్ల మీకు జరగాల్సిన పనులలో చాలా వరకు ఆగిపోయే అవకాశం కూడా ఉంది. మీకు అలాంటివి జరగకూడదంటే దీనికంటూ కొన్ని నవగ్రహ జపాలు, పూజలనేవి కూడా ఉంటాయి. అవి మీకు ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో, ఎలాంటి వస్తువులు వాడాలో కూడా మీకు తెలియదు. ఈ వీడియోలోనే కనబడుతున్న నంబర్‌కి ఫోను చేసి మీకు ఎలాంటి డౌట్లున్నా, సమస్యలున్నా సరే పరిష్కారం చేసుకోవచ్చు. మీకేదైనా డౌట్లున్నా సరే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా రిప్లై వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు మేషరాశి వారికి అనుకూలమైన డేస్ ఏంటో మనం చూడబోతున్నాం. ముఖ్యంగా వీళ్ళకి అనుకూలమైన డేస్ ఏంటో చూద్దాం. 2 తారీఖు, 4, 8, 12, 20 తారీఖు, 22, 30 తారీఖు. అలాగే మీకు బ్యాడ్ డేస్ ఏంటో అనేది కూడా చూద్దాం. 11 తారీఖు, 15 తారీఖు, 17 తారీఖు, 24 తారీఖు, 27 తారీఖు. ఇలాగా ఈ 2025 జనవరి మేషరాశి వారికి ఈ విధంగా అనేది కూడా ఉందండి. మళ్ళీ మన ఛానెల్‌లో చాలా వీడియోస్ అనేవి రాబోతున్నాయి. అంటే 2025 చాలా రాశులున్నాయి కదా! 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ప్రతి వీడియో అనేది మన ఛానెల్‌లో రాబోతుంది. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట బెల్ కొట్టి సబ్స్క్రైబ్ అనేది కూడా కొట్టి ఛానెల్ బిల్ అనేది ఆన్ పక్కన ఉన్న గంట బెల్ కొట్టి ఛానెల్ అనేది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.